या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः। नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छ्रेण महता देव्या धारितोऽहं यदोदरे। तत्प्रसादात् जगदृष्टं मातुर्नित्यं नमोऽस्तु ते। पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तावनोमि मातरं भूतिहेतवे। మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము ఏప్రిల్ నెల 2026 ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కల్పనలు కానీ అబోధ కల్పనలు కానీ ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది గోచార ఫలితాలు మాత్రమే. దీని మీద మీ జాతకాన్ని ఎవరి జాతకాన్ని కూడా గోచారం నిర్దేశించజాలదు. కొంతవరకు ఇండికేట్ చేస్తుంది, తెలియజేస్తుంది అంతవరకే. అది ఎంతవరకు అంటే 10 నుంచి 15% మాత్రమే. అది నిష్ణాతులైన వారు చెబితే. మిగతాదంతా కూడా మన వ్యక్తిగత జాతకము. ఎవరి వ్యక్తిగత జాతకం, ఏ డేట్లో పుట్టారు, ఏ టైంలో పుట్టారు, ఏ ఊరిలో పుట్టారు అనేటటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. అది 100% ఇది ఒక 15 వేసుకోండి. 75, 80, 90 ఇంకా 100కి 100 పాళ్ళు కావాలంటే బ్రహ్మదేవుడు తప్పితే మరి ఎవ్వరు కూడా దాన్ని కరెక్ట్గా చెప్పలేరు. కాబట్టి దీని గురించి ఊరికే కంగారు పడిపోక్కర్లేదు. 4 గ్రహాలు ఎక్కువగా ఉన్నాయని సంతోషపడవలసిన పని లేదు. అందుచేత ఇంకోటి ఏంటంటే, నేను ఇందులో మిమ్మల్ని భయపెట్టేసి ఏదో చేసేయాలి, జపాలు పెట్టేయాలి అనే అటువంటి ఏవో ఆలోచనలు కానీ, దుష్టాలోచనలు కానీ లేదు. భయ మిమ్మల్ని సంతోష పెట్టడం కోసం, మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం కోసం, మీకేదో ఒక లేడీ వచ్చేస్తుందో నాది గ్యారంటీ రాసి పెట్టుకో, ఇలాంటి మాటలు ఎక్కడా శాస్త్రంలో ఏ శాస్త్రకారుడు చెప్పలేదు. నేను చెప్పను. మీరు అది చెప్పేవారు చెప్తారు. వారికి ఎక్కడో ఏదో ఆధారం ఉండి ఉండొచ్చు అని అనుకుంటాను. అయితే మా దగ్గర అయితే అది లేదు. నాకు తెలిసినంత వరకు లేదు ఎక్కడా కూడా. ఒకవేళ ఉందేమో తెలియదు పూర్తిగా. 100కి 100 పూర్తిగా 199% నాకు తెలిసినంత వరకు ఎక్కడా ఏ విధమైనటువంటి ఈ గ్యారంటీలు రాసి పెట్టుకోవడాలు ఏమీ లేవు. అంచేత శాస్త్రం ఎంతవరకు జరిగిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది. కర్కాటక రాశి వారికి ఏప్రిల్ నెల 2026 గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కర్కాటక రాశి వారికి ద్వితీయ స్థానంలో కేతువు. కాబట్టి ధనానికి ఇబ్బంది, మాటలో కఠినత్వం పెరుగుతుంది. తద్వారా మిత్రులుగా ఉన్న వాళ్ళు కూడా కొంచెం దూరంగా అయ్యేటటువంటి పరిస్థితి కనబడుతూ ఉంటుంది. అలాగే కుటుంబంలో కూడా ఏ మాత్రం ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి ఉండదు. ఇకపోతే అష్టమ స్థానం అయినటువంటి కుంభంలో మీకు రాహు అంటే 8వ స్థానం. అష్టమ స్థానం అంటే దాన్ని ఆయుస్థానం అంటాం. అక్కడ రాహు ఉండటం అంత మంచిది కాదు. అలాగే కుజుడు ఒక 2 రోజులు ఉంటున్నారు, ఆయన కూడా మంచిది కాదు. అష్టమ స్థానం అంటే కొంచెం మనకి ఆయుస్థానం కాబట్టి ఎవరో దూర బంధువులో, ఆప్తమిత్రుల్లో, బాగా ఫ్రెండ్స్ ఎవరో వారు చనిపోయారనో, లేకపోతే అంత పెద్ద కష్టం వచ్చిందనో, దుఃఖపరం భూయిష్టమైనటువంటి వార్తలు వినేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ధన నష్టం కలుగుతూ ఉంటుంది, అవమానాలు జరిగే అవకాశం ఉంది. ఇంకొన్ని సందర్భాల్లో కలహాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది, పరాభవాలు పొందే అవకాశం కూడా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం ఇక్కడ మీకు ఏంటంటే 8వ స్థానంలో బుధుడు ఒక 9 రోజులు ఉంటున్నారు. ఆ 9 రోజులు మాత్రం ఆయన వీటిని కొంచెం వీటి యొక్క మంచి మీకు మీకు ఫేవర్గా అంటే అటు రాహుని కుజుడు చేసేటటువంటి పనులకి కొంచెం ఈయన అడ్డుపడి కొంచెం మీకు మంచి జరగడానికి ప్రయత్నం ఆయన ముందు పనిచేస్తారు. 2 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఆ గ్రహం మీకు అనుకూలంగా మారడానికి ఆ 9 రోజులు. తదుపరి ఈ బుధుడు మిగతా నెలంతా కూడా దశమ స్థానంలోకి వెళ్ళిపోతున్నారు. ఆ దశమ స్థానంలో బుధుడు పూర్తిగా మీకు భాగ్యస్థానంలోకి వెళ్తున్నారు. భాగ్యస్థానంలో గురువు మీకు అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలరు. ఇక్కడ ఏకంగా మీకు భాగ్యస్థానం అయినటువంటి మీనంలో శని, రవి, కుజ ఇంతమంది ఉన్నారు. అయితే ఈ భాగ్యస్థానంలో రవి 14 రోజులు ఉంటారు. ఆయన మీకు అదే ఫలితాలు ఇస్తారు. ఇక్కడ శని భగవానుడు ఉన్నారు. ఆయన కూడా అటు తండ్రి గారి ఆరోగ్య విషయంలోనూ, అలాగే దాన ధర్మాల విషయాల్లోనూ, గుళ్ళకి వెళ్ళడంలోనూ, వాహన సౌఖ్యం ఇట్లాంటి విషయాల్లో కొంచెం మీకు ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉంటుందండి. ఇక్కడ ఏ గ్రహము కూడా ఈ 4 గ్రహాలలో రవి, కుజ, బుధ, శని గ్రహాల్లో ఏ ఒక్కటి కూడా అనుకూలత లేదు. కాబట్టి 4 గ్రహాలు ముఖ్యంగా తండ్రి గారి విషయంలో కొంచెం
ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత గోచరిస్తూ ఉన్నది. ఇక దశమ స్థానంలోకి వచ్చాక రవి ఒక 15 రోజుల పాటు పాక్షికంగా సంక్రమణం చెంది 15వ తారీఖు నుంచి మిగతా నెలంతా కూడా ఇక్కడ ఉంటారు. ఇక్కడ మీకు దశమ స్థానంలో. అప్పుడు ఆ 15వ తారీఖు నుంచి మీకు అనుకూలమైన ఫలితాలని సూర్య భగవానుడు ఇస్తూ ఉన్నాడు. అలాగే శుక్రుడు మీకు 19వ తారీఖు వరకు దశమ స్థానంలోను, తదుపరి ఏకాదశి స్థానంలోను సంచారం చేస్తున్నారు. శుక్రుడు కూడా నెలంతా పూర్తి మీకు శుభుడే. మీకు దశమ స్థానంలో ఉన్న పరంగా మీకేమవుతుంది అంటే వృత్తిపరమైన డెవలప్మెంట్ కనబడుతుంది. లాభస్థానంలో ఉన్న కారణంగా దాని యొక్క ఫలితం ద్వారా వచ్చేటటువంటి ధన ఆదాయం అవన్నీ కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఇకపోతే వ్యయ స్థానంలో గురువు. వ్యయ స్థానంలో గురువు ఉండటం వల్ల ధన వ్యయం పెరుగుతుంది. అయితే ఇక్కడ దాని గురించి బాధపడవలసిన పని లేదు. ఎందుకంటే ఆ వ్యయం సద్వినియోగం అవుతుంది. కాబట్టి మీకు పెద్దగా అంటే ముందు మనకి చాలా ఉపయోగంగా ఉంటుందన్నమాట. అంటే పిల్లల చదువు కోసం మీరు పెట్టుబడి పెట్టటమో, లేకపోతే ఒక ఇల్లు కోసమో, ఒక గృహం ఏర్పరచుకోవడానికి స్థలం కోసమో, లేకపోతే మీ పిల్లల్ని విద్య గురించి అటు అబ్రాడ్ యావదో అమెరికానో మరో దగ్గరికో పంపించడం, ఇట్లాంటివన్నీ కూడా జరిగేటటువంటి వాటికి ఖర్చు అవుతుంది అనమాట. అంటే ఒక రకంగా మీకు ఆ డబ్బు గురువు వ్యయంలో ఉండి వ్యయం చేసినా కూడా మనకి అనుకూలమైన ఫలితాలే ఏర్పడతాయి. అదే గుర్తుపెట్టుకోండి. కాబట్టి గురువు చేసే ఖర్చు సద్వినియోగమే అవుతుంది. కాబట్టి కొన్ని గ్రహాలు ప్రతికూలతున్నాయి. కాబట్టి మీరందరూ కూడా మనం చెప్పిన ప్రకారంగా మీరు ఆయా గ్రహాలకి ఆ శ్లోకాలు చదువుకున్నట్టయితే రోజు వాటి యొక్క సాంద్రత, తీవ్రత తగ్గి మీకు అనుకూలమైన ఫలితాలు వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా ఉన్నదండి. శుభం. మీనరాశి వారికి ఏప్రిల్ నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జన్మంలోనే శని భగవాన్ యొక్క సంచారం. అంటే ఇది ఏనాటి శని తనుభావం ఉంటారు కాబట్టి శరీరానికి అనారోగ్యాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. తన ఆలోచన ధోరణి కూడా కొంచెం చెడు వైపు లాగే అవకాశం ఉంటుంది. రవి భగవానుడు 14 వరకు జన్మంలోనే ఉంటున్నారు. జన్మంలో రవి భగవానుడు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడు. తదుపరి 2వ స్థానంలోకి వెళ్ళి అక్కడ కూడా శుభ ఫలితాలు ఇచ్చేటటువంటిది ఏం లేదు. ధనానికి వాకుకి కుటుంబంలో నేత్ర వ్యాధులు ఉన్న వారికి ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేస్తాడు. అలాగే కుజుడు నెలంతా జన్మంలో ఉన్నాడు. ఈయన వల్ల మాటలో మహాదురుస్థానం వస్తుంది. శరీరానికి గాయాలు అయ్యే అవకాశం ఉండొచ్చు. డ్రైవింగ్లో కావచ్చు, మెట్లు జారి పడడం కావచ్చు, ఏదైనా కావచ్చు. కొంచెం గాయాలు పడేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. బుధుడు నెలంతా కూడా సుమారుగా అంటే 10వ తారీఖు నుంచి నెలంతా కూడా బుధుడు ఇక్కడ సంచారం చేస్తున్నారు. ఇక్కడ జన్మంలో బుధుడు కూడా అనుకూలమైన ఫలితాలు. అంటే మొత్తం 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతుంది. 4 గ్రహాలు కూడా ప్రతికూలమైన ఫలితాలు ఇస్తున్నాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మెట్లు దిగేటప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు, రోడ్డు దాటేటప్పుడు, రోడ్డు మీద నడిచేటప్పుడు, ట్రాఫిక్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇంకా ద్వితీయ స్థానంలో శుక్రుడు 19వ తారీఖు వరకు, తదుపరి తృతీయ స్థానంలో 20 నుంచి నెలాఖరు వరకు. ఈయన మాత్రం ద్వితీయ, తృతీయ స్థానాల్లో 2 చోట్ల కూడా సుఫలితాలే ఇస్తాడు. కాస్త ధనానికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగాను కుటుంబంలో ఆహ్లాదాన్ని కలిగించడానికి శుక్రుడు ప్రయత్నిస్తాడు ద్వితీయ స్థానంలో. తృతీయ స్థానంలోకి వెళ్ళాక అందరి యొక్క సహాయ సహకారాలు అందరి ద్వారా మనకు బాగుంటుంది. అలాగే ఇంకా చతుర్థంలో గురువు సంచారం. చతుర్థంలో గురువు గోచారరీత్యా యోగించజాలడు. కాబట్టి అక్కడ విద్య, భూమి, ఈ గృహము, వాహనము, స్వభావం ఇలాంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకి, వాహన విక్రయదారులకి అంత అనుకూలమైన కాలం కాదు. ఇకపోతే 6వ స్థానంలో కేతు గ్రహం ఒక సంచారం చేస్తున్నారు. ఈ కేతు 6వ స్థానంలో ఉండటం అనేది చాలా శుభ ఫలితాలు ఇస్తుంది. ఆరోగ్యాన్ని బాగుండేలా చూస్తాడు. అప్పులు మనకు ఏమైనా ఉన్నట్టయితే తీర్చే విధానం ఏర్పడి మనకు చూపిస్తాడు. లేదా అప్పు కోసం ప్రయత్నిస్తున్నామా, అప్పు పుట్టే విధంగా మనకు సహకరిస్తాడు. ఆ తీసుకున్న అప్పుని సక్రమంగా ఉపయోగించుకుని మన అవసరాలు తీర్చుకోవడానికి చాలా అనుకూలమైనటువంటి కాలంగా కేతు మనకి సహకరిస్తాడు ఈ నెల రోజులు కూడా. ఎవరికి? మీనరాశి వారికి. కాబట్టి మీరు మొత్తంగా మనం చెప్పుకోవాలంటే వీరికి అనుకూలమైనటువంటి ఇంకా రాహు వ్యయ స్థానంలో ఉన్నారు. బుధుడు 9వ తారీఖు వరకు, కుజుడు 2 ఈ 3 గ్రహాలు కూడా వ్యయ స్థానంలో ఉన్నవి. అన్నీ కూడా మనకు కొంచెం ఇబ్బంది పెట్టేటటువంటి ధన వ్యయము, ధన నష్టము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. శత్రు భయము, కొంతమంది కారాగార శిక్ష పడటం, ఈ విధమైన పరిస్థితి. మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్లయితే మీనరాశి వారికి ఉపయోగపడే గ్రహం ఏంటంటే ఒక్క శుక్రుడు పూర్తిగా అనుకూలుడు, కేతు ఒకడు అనుకూలుడు, అంతేనండి. ఈ 2 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. తక్కినవన్నీ ప్రతికూలంగానే ఉన్నాయి. కాబట్టి వీరు తప్పకుండా
చేసు నవగ్రహ చేసుకోవటము. వీలుంటే కనీసం 9 రోజులైనా, 41 రోజులు పెద్ద కాలం అక్కర్లేదు. ఎందుకంటే నెలలోనే 41 రోజులు లేవు. మండల కాలం లేదు కాబట్టి నెలంటేనే 30, 31 ఫిబ్రవరి నాటిదైతే 28 రోజులు, 29 రోజులు వస్తుంది. కాబట్టి కనీసం 9 గ్రహాలకి 9 అనుకున్న మనం లెక్క పెట్టుకున్నా ఒక రెగ్యులర్‌గా కాస్త ఏదో టైంలో మీకు వీలు చిక్కినప్పుడు పొద్దున కావచ్చు, సాయంత్రం కావచ్చు, శుభ్రంగా గుడికి వెళ్ళి ఒక ప్రదక్షిణ చేసి మీ కష్టాన్ని ఆ నవగ్రహాలకు విన్నవించుకోండి. తదుపరి గుడిలో ప్రధాన దైవం ఎవరైతే ఉన్నారో ఆ దేవుడికి ప్రార్థించండి. ప్రార్థించినట్టయితే మీ యొక్క మీ మీద ఆ గ్రహాల యొక్క దుష్ట ప్రభావం అంతా కూడా తగ్గుతుంది. కొంచెం నెలంతా కూడా ఆనందమయంగా జరిగే అవకాశం ఉంటుంది. శుభం భూయాత్.